హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సురందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ అండి. ఈ రోజు అయితే మీకు నేను జ్యోతుల పండుగతో బిజీగా ఉన్నానని ఈ పాటికి మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది కదండి. ఇది లాస్ట్ ఘట్టం అండి. అన్ని జ్యోతులన్నీ అక్కడ టెంపుల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత అవంతా ఈ రతి అంటే ఈ చౌడేశ్వరి అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠింపజేశారు కదండి, దానిని రతి అంటారని చెప్పాను కదా. అక్కడ ఈ జ్యోతులు దిగాయండి. వాటిని జ్యోతులు వాళ్ళు సపరేట్గా కొంతమంది ప్యాకెట్స్ వాళ్ళు చేస్తుంటే ఈ ఇంటి వాళ్ళు మాత్రము ఆ జ్యోతుల యొక్క కాగడాల మిగిలిన భాగాన్ని ఆ జ్యోతి ముద్ద అంటారు కదా, దాన్ని అంతా అక్కడ విడదీసండి. ఈ అమ్మవారిని ఇప్పుడు చల్ల చేసే కార్యక్రమము కమ్యూనిటీలో ఉండే పెద్దవాళ్ళందరూ వచ్చారండి. పెద్ద ఆయన చెప్పినట్లుగా చేస్తున్నారు ఇక్కడ పిల్లలు. ఆయన మజ్జిగ అండి, అదే అంటే పెరుగు మజ్జిగ కాదండి, పెరుగు తీసుకొని అమ్మవారికి చల్లబరిచారండి. అమ్మవారికి ప్రతి చోట కూడా అమ్మవారికి పెరుగు నైవేద్యంగా ఇచ్చారు. ఆల్రెడీ ముందుగానే పొంగలి పెరుగు పెట్టారు కదండి. ఇప్పుడు మళ్ళీ పాత్రలో పెరుగు తీసుకొని పెరుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా వచ్చిన వాళ్ళు అందరూ కూడా అమ్మవారికి చల్ల చేశారండి. అంటే అమ్మవారికి తాపించినట్టుగా అందరూ ప్రతి అమ్మవారి దగ్గర పెట్టారండి. తర్వాత అందులో ఉన్న పెద్దవాళ్ళు వచ్చి ఈ పెళ్లి కాని పిల్లలకి ఇంకా ఏమైనా కోరికలు కోరుకున్న వాళ్ళకి అందరికీ తాంబూలాలు ప్రసాదించారండి. ఎదుగు చూడండి, ఆయన అలా గిన్నెలో పెరుగు తీసుకొని అమ్మవారికి ప్రతి చోట కూడా అంటే చేతులు, కాళ్ళు, మొహము అన్ని చోట్ల కూడా పెరుగు అందజేస్తున్నారండి అమ్మవారి కోసమై. సాంబ్రాణి పొగ ఇల్లంతా ధూపదీప నైవేద్యాలతో ఇల్లంతా ఒక రకమైన భక్తి భావన ఉప్పొంగిందండి. అక్కడ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆ పూజారి గారు ఆశీర్వచనాలు అందజేయడము, ఆడవాళ్ళని కొంగులో నైవేద్యాలు తీసుకోమని చెప్పడము, ప్రసాదాలు ఇవ్వడము, ఒక మొత్తం మీద అయితే మాత్రం ఒక భక్తి భావన ఉప్పొంగిందండి. ఇలా చూడండి, ప్రతి ఒక్కరూ అబ్బాయిలు పెళ్లి కాని పిల్లలకి, ముఖ్యంగా జాబ్స్ రాని వాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరికీ ఆయన ఆశీర్వదించి అన్నీ ఇస్తున్నారండి. అవి తీసుకుంటారు. ఇంటి పెద్ద కోడలు అలా కొంగులో ప్రసాదం తీసుకుంటూ ఉందండి. నేను కూడా తీసుకున్నానండి, నాకు ఇచ్చారు అలా. నేను కూడా దాన్ని భక్తి శ్రద్ధలతో ఇంటికి తీసుకొచ్చాను. ఇంటి దగ్గర అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశానండి నేను కూడా. ఇలా ఈ జ్యోతుల పండుగ ఇంత కోలాహలంగా జరుగుతుందని మునుపెన్నడూ నాకు తెలియదండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి దీన్ని చూడలేదు. ఇప్పుడు నా ఫ్రెండ్ బలవంతంగా 1కి 3 సార్లు ఫోన్ చేసి తప్పకుండా అటెండ్ అయ్యేదాకా ఒప్పుకోలేదండి. చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటు నేను కూడా నిలబడుకొని ఉన్నాను. ఈ ఇంటి పెద్ద కొడుకు అండి ఈ అబ్బాయి ఇతని భార్య అంతా దగ్గరుండి ముందు జరిపించారు. వీళ్ళకి జతగా నా ఫ్రెండ్ కొడుకు ప్లస్ అందరూ పిల్లలు, ఈ ఏజ్ పిల్లలందరూ కలిసి ఈ పండుగను చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారండి. 2 జ్యోతులు ఎత్తారంట వీళ్ళ ఇంట్లో. అవి నేను చూడడం మిస్ అయ్యాయని చాలా బాధపడింది నా ఫ్రెండ్. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ వస్తానని చెప్పాను. నేను ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఊరికే జ్యోతులు ఆడుతుంటే ప్లస్ లేదు మనమే జ్యోతులు ఎత్తాము, మన పిల్లలంతా ఎత్తుకున్నారు, డ్యాన్స్ చేశారు, నువ్వు మిస్ అయ్యామని బాధపడింది నా ఫ్రెండ్. ఇలా మొత్తం మీద అయితేనండి ఈ రతి, ఈ అమ్మవారు, అందులో ఉన్న ప్రతి పండు, ప్రతి కొబ్బరి గిన్నె, ప్రతి ఒక్కటి తాంబూలాలుగా తీసుకున్నారండి. ఇదండి ఈరోజు విశేషాలు, జ్యోతుల పండుగ.